తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే అవి అందరికీ విడుదల చేయడం అయితే జరిగింది. క్లియర్గా మనందరికైతే ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ప్రభుత్వం ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. చాలా అంటే చాలా రోజులుగా మనకైతే ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ఎదురు చూస్తున్నారనమాట. అసలు రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి, ఇప్పటివరకు ఖాతాల్లో పడలేదు, అసలు ఇప్పటివరకు ఎవరికి పడలేదు అని చెప్పేసి చాలా అంటే చాలామంది రైతులు అయితే కామెంట్లు పెడుతున్నారు నాకు. అయితే వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈరోజు ఎవరికైతే రైతు భరోసా రాని రైతులు ఉన్నారో, ఓకేనా, ఇక్కడ అరెకరమే కావచ్చు, ఎకరమే కావచ్చు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 10, 15 ఎకరాల వరకు ఎవరికైనా ఇప్పటివరకు రైతు భరోసా రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయాలి అని చెప్పేసి. అయితే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మేము నిధులైతే విడుదల చేసాం. ఈ పడని రైతులందరికీ ఆల్రెడీ 17వ తారీఖు నుంచి పడుకుంటూ వస్తున్నాయి. దాదాపుగా వచ్చేసి 65 నుంచి 70% మంది రైతుల ఖాతాల్లో మేమైతే ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేసుకుంటూ వచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. దాని భాగంగానే మీరు ఇక్కడ చూసుకోండి అని చెప్పేసి చాలామంది రైతులు ఏమన్నారంటే నాకు కామెంట్లు కూడా పెట్టారు. అన్న కొంతమందికి అమౌంట్లు పడ్డాయి, కొంతమందికి పడలేదన్న అని చెప్పేసి చాలా అంటే చాలామంది కూడా నాకు ఇలా ఎవరైతే ఉన్నారో రైతులు చాలామంది ఇలా పెట్టడం కూడా జరిగిందనమాట. అన్న ఇలాంటి మెసేజ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి పెట్టారు. అయితే మీ అందరికీ నేను ఏం చెప్తానంటే, ఒకసారి మీ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు మీకు నిధులు పడలేదు అనిపిస్తే, మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పేసి తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ వీడియో కింద కామెంట్ చేస్తే నేను మీ వీడియోకి రిప్లై ఇచ్చి, ఇంకా పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిజంగానే మీ జిల్లాలో అసలు పడ్డాయా లేవా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి నేను ఓకే మీకు ఈ జిల్లాల వరకు పడని రైతులకి ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా మనకైతే స్పష్టత ఇస్తానమాట. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రేపు క్యాబినెట్ భేటీ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట రైతు భరోసా గురించి. ఈ రైతు భరోసా నిధులు ఇప్పటికే లేట్ అయ్యాయి, రైతులందరూ ఎదురు చూస్తున్నారని చెప్పేసి నిర్ణయించుకొని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి అయితే రైతు భరోసా గురించి మాట్లాడుతున్నట్టయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే, ఇక్కడ నిధుల విషయంలో మనకి ఇక్కడ ఎకరానికి 12,000 చొప్పులు ఇస్తామని, అలానే ఇక్కడ మనకి కేవలం ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు చేయని భూములు ఉంటే మాత్రం ప్రభుత్వం మీకు ఎలాంటి రూపాయి కూడా చెల్లించను అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీకు అమౌంట్ పడుతుందని చెప్పారు. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం ఎలాంటి రూపాయి కూడా మేము చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్పిందనమాట. కేవలం సాగు భూములకే ఇవ్వాలి అని. ఎందుకంటే సాగులేని భూములకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అమౌంట్ అనేది అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే మనకి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ జిల్లాల వరకు మొత్తం విడుదలైన అమౌంట్ ఎంత ఉంది ఇప్పటివరకు, రైతు భరోసా నిధులు, అలానే ఇక్కడ మనకి లబ్ధిదారుల వివరాలు మొత్తం మీ అందరికీ ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే హైదరాబాద్ జిల్లా మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తమైన అమౌంట్ విడుదలైంది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ నిర్మల్ జిల్లాకు వస్తే ఇక్కడ మీకు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత మొత్తం అమౌంట్ విడుదలైంది మొత్తం క్లియర్గా మీకు ఇక్కడ మనకి ప్రభుత్వం అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిందనమాట. పడని రైతులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మార్చి 14, 15, 16 తారీఖు లోపు అందరికీ పూర్తి చేస్తాం. ఈ క్యాబినెట్ భేటీలో కూడా రైతు భరోసా గురించి అయితే చర్చిస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరందరూ కూడా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రేపు ఎల్లుండి లోపు రైతు భరోసా గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే ఎప్పుడు పడుతుందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత కూడా ఇచ్చింది. పీఎం కిసాన్ గురించి కూడా మనకైతే 13వ తారీఖు అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్ 2000 మనకి ఇక్కడ 22వ విడత డబ్బులు కూడా మనకైతే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఆ డబ్బులు కూడా మీ అందరి ఖాతాల్లో పడతాయి. మీరేం వరి కానవసరం లేదు. ఇక్కడ చూసుకోండి, అమౌంట్ విషయంలో మీ అందరికీ రైతులకి కౌలు రైతులకు వచ్చేసి అమౌంట్ ఎంత ఇస్తున్నారని దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైతులకి కౌలు రైతులకు వచ్చేసి అయితే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే ఎకరానికి 12,000 చొప్పున ఇస్తున్నారు. వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించిందనమాట. ఇక్కడ వరి పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఎకరానికి 12,500 చొప్పున డబ్బులు పడతాయి అనమాట. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు వరి పంట వేసినందుకు 500 రూపాయలు బోనస్ పడుతుంది. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, వరి పంట వేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ ఏదైతుందో ఓకే వాళ్ళకి 500 ప్లస్ ఎకరానికి 12,000 చొప్పున మీ అందరికైతే డబ్బులు అయితే పడతాయి అనమాట. డబ్బులు పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాకైతే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇంకా ఈ వీడియోని ఇంకా మీ రైతులకి షేర్ చేయకపోతే ఇప్పుడే త్వరగా వెళ్ళి కూడా ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరికైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ. జై హింద్.